ఈ రౌండ్ ఎలా ఉంటదంటే మీ టీం నుంచి ఒక ముగ్గురు వస్తారు, మీ టీం నుంచి ఒక ముగ్గురు వస్తారు, మీ పోడియంస్ దగ్గర నుంచి ఉంటారు. అండ్ నేను ఇద్దరికి కలిపి కామన్ గా క్వశ్చన్ అడుగుతాను. అడిగి దానికి 3 ఆప్షన్స్ కూడా ఇస్తాను. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి. మీరు ఏ ఆన్సర్ అయితే కరెక్ట్ అనుకుంటారో ఆ ఆన్సర్ తో రెడీగా ఉండండి. నేను ఎప్పుడైతే ఓపెన్ యువర్ ప్లకార్డ్స్ ఇన్ 3, 2, 1 ఓపెన్ అని అంటానో అప్పుడే ఓపెన్ చేయాలి. సో ఏ టీం అయితే హైయెస్ట్ రైట్ ఆన్సర్ ఇస్తాదో ఆ టీం ఆ క్వశ్చన్ కి విన్ అయినట్టు. ఒకవేళ ఇద్దరు ఈక్వల్ గా తీస్తే ఎవరైతే ఫాస్ట్ గా రైజ్ చేశారో వాళ్ళు విన్ అయినట్టు ఆ క్వశ్చన్. క్లియరా? క్లియర్. సో ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? సో మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? క్వశ్చన్ జాగ్రత్తగా వినండి, ఆప్షన్స్ కూడా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, మన బ్రెయిన్ 80% దేనితోని నిండి ఉంటది? ఆప్షన్ ఏ వాటర్, ఆప్షన్ బి బ్లడ్, ఆప్షన్ సి ఆక్సిజన్. ఆప్షన్ డి మందు. గెట్ రెడీ విత్ యువర్ ఆన్సర్స్. రైజ్ యువర్ ప్లకార్డ్స్ ఇన్ 3, 2, 1 రైజ్. ఆప్షన్ సి. అరే ఎంత కోఆర్డినేషన్ ఎలా ఉన్నారు బా, డిస్కస్ చేసుకున్నారా ఏంటి? ఏ కళ్ళు మింగాయా? మేము డిస్కస్ ఎక్కడ చేసుకున్నాం? నువ్వు అడుగుతావా? అడుగు. ఆప్షన్ సి అని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు చెప్తా చూడ, రీసెంట్ గా ఒకసారి ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఆక్సిజన్ పెట్టినారు. అది ఊపిరితిత్తులకి బ్రో. అదే ఊపిరితిత్తులు అక్కడ నుంచి ఆక్సిజన్ వెళ్ళాలి. సరే ఓ పని చేయి, మీ ఇద్దరు డిస్కస్ చేసి కన్విన్స్ చేయండి అది కాదని. ఆప్షన్ ఏ ఏంటి? అకార్డింగ్ టు మీ జనరలీ 80% ఆక్సిజన్ అయితే ఉండదు. నీకు బ్రెయిన్ కూడా ఉండదు. ఇది ఆప్షన్ కరెక్ట్ అయితే నీ గుండు కొట్టిస్తాను. వాటర్ అనిపిస్తుంది. మీకు వాటర్ అనిపిస్తుందా, దాహం అనిపిస్తుందా మాకెందుకు గానీ. మీరందరూ వాటర్ అనుకుంటున్నారు, మీరు ఆక్సిజన్ అనుకుంటున్నారు. నాకెందుకో సైంటిఫిక్ గా ఆలోచిస్తే వాటర్ లో ఆక్సిజన్ ఎన్ని ఉండవు అన్న, వాటర్ లో వాటర్ ఉంటుంది. నాకు తెలిసి ఈ షెడ్యూల్ తర్వాత డౌటే. ద రైట్ ఆన్సర్ ఈజ్ అండ్ మరడి అందరూ టెన్షన్ గా ఉండాలి అందరూ. వాళ్ళు కాదు, నువ్వు టెన్షన్ పడాలి, నెక్స్ట్ షెడ్యూల్ ఉంటావు లేదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు ఇది పక్కన పెట్టి త్వరగా మాది ఆప్షన్ చెప్తారా? ఏంటి టెస్ట్లకి వెళ్ళట్లేదా నువ్వు? అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వాటర్. అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చదు పోతది, అది పోత ఇంకోతొస్తది. మీరందరూ రోజు కలుసుకుంటారా? నువ్వు నరేష్ గారు అందరూ? ఎవరు చెప్పారా నీక? వాడు కూడా అమ్మాయిని చూడంగానే ఎట్లా డాన్స్ చేస్తా ఉన్నాడు అనమాట. ఇతన్ని చూస్తుంటే నాకు పాపం అనిపిస్తుంది, నా పాత రోజులు గుర్తొస్తున్నాయి. వదిలేయండి ఇతన్ని. అట్లా వదిలేసినందుకే ఎలా తయారయ్యావు నువ్వు? నా సెకండ్ క్వశ్చన్ ఏంటంటే పానీపూరిని ఏ దేశం వాళ్ళు కనిపెట్టారు? ఆప్షన్ ఏ పాకిస్తాన్, ఆప్షన్ బి ఇండియా, ఆప్షన్ సి చైనా. గెట్ రెడీ విత్ యువర్ ఆన్సర్స్. 3, 2, 1 రైజ్ యువర్ ప్లకార్డ్. అందరూ బీలు పెట్టారు ఇండియా అని, మీరు ఒక్కలే పాకిస్తాన్ పెట్టారు. మొన్నే రీల్లో చూసా, పానీపూరి కనిపెట్టింది ఇండియా కాదు. మీరు మామూలుగా తింటారా పానీపూరీలు? పానీపూరి తిననోళ్ళు ఎవరైనా ఉంటారండి? నేనున్నా, నాకు నచ్చదు పానీపూరి. ఏలో పానీపూరి తినే బ్యాచ్ కాదు, భయ్యా తోడ ప్యాజ్ దాలో బ్యాచ్. అక్కడ 3 B's తీశారు, ఇక్కడ ఒక A 2 B'లు తీశారు. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఇండియా. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ కి మీరు పాయింట్ గెలుచుకున్నారు అండ్ సెకండ్ క్వశ్చన్ కి యూ వన్ ద పాయింట్. సో ఎలాగో పానీపూరి టాపిక్ వచ్చింది, ఇక్కడ అందరూ పానీపూరి లవర్సే అని చెప్పారు కాబట్టి సో మా ఫ్యామిలీ స్టార్స్ కి రావడం, మీకు ఇష్టమైంది మీకు ఇవ్వకపోవడం అంటూ జరగదు. ఇంకా చాలా ఇష్టం, అన్ని ఇస్తారా? నాకు తెలుసు, అందుకే నీకు ఇవ్వట్లేదు.
సో పానీపూరి కాంపిటీషన్ పెడదాం. ఏంటంటే మీ సైడ్ నుంచి ఒక ఇద్దరు వస్తారు, మీ సైడ్ నుంచి ఒక ఇద్దరు వస్తారు. ఇక్కడ పానీపూరీస్ ఉంటాయి, ఒకళ్ళు సర్వ్ చేస్తారు, ఇంకోళ్ళు తినాలి. ఒక టైం పెడతాము. ఆ టైం లోపు ఏ టీం ఎక్కువ పానీపూరీస్ తింటాదో ప్రాపర్ గా వాళ్ళకి పాయింట్ కాదు, వాళ్ళకి నా సైడ్ నుంచి ఒక స్మాల్ గిఫ్ట్. కెన్ వి హావ్ ద సెటప్ హియర్? సో 3, 2, 1 and start. ఈ లిప్పులోంచి దూసుకొచ్చే ఫ్లైయింగ్ కిస్సు, ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచన్ పల్సు, అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు. ఫుల్ కిస్కో ఫుల్ కిస్కో ఫుల్ కిస్కో ఫుల్ కిస్కో. నువ్వు కళ్ళతోటి విసురుతుంటే లవ్ సిగ్నల్స్, నా ఏడులో నా షురు ఇంకా ఎప్పన్ డ్రెస్, ఆ బ్రేకులు లేని బ్రేక్ డాన్స్ నీకేం తెలుసు. ఫుల్ కిక్కు ఫుల్ కిస్కో ఫుల్ కిక్కు ఫుల్ కిస్కో. నువ్వు చదివేసి పారేసిన లవ్ నోవెల్స్, నువ్వు పాడేసి ఆరేసిన వెజిటబుల్స్, అవి నా కంట పడుతుంటే Come on, you can do it. పాపా ఫుల్ కిస్కో You can do it. You can do it. Come on. ఫుల్ కిస్కో Come on, Satya. కేర్ఫుల్ సత్య. Super, 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 super. ఫుల్ కిస్కో. Come on శ్వేత. Come on, Shweta. Come on, You're doing Satya. it. Last 15 seconds. Come on సత్య. Three, 2, 1. Time up. Time up. Time up. Oh my God సత్య. సత్య. ఇద్దరు అద్భుతంగా ఆడారు. అసలు 1 minute టైంలోనే ఒక పానీపూరి వెళ్ళి అది మాయమైపోతుంది, ఎక్కడికి వెళ్తుందో అర్థం కావట్లేదు. మరి టక్కని చెప్పి ఇంకోటి వేసేస్తున్నారు అనమాట. ఎలా తింటున్నారా అలాగా అని చెప్పని అనుకున్నా. ఇద్దరు అద్భుతంగా ఆడారు. ఒక్క పానీపూరి ఒకళ్ళు ఎక్కువ తిన్నారు. సో దాని వల్ల ఆ టీం విన్ అవబోతుంది. ఒకళ్ళు 15 తిన్నారు, ఒకళ్ళు 16 తిన్నారు. సో ఆ ఒక్క పానీపూరితోనే ఇది వాళ్ళు గెలవబోతున్నారు. అండ్ దట్స్ నన్ అదర్ దాన్ సత్య 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 సత్య. అసలు యాక్చువల్లీ వీళ్ళ టీం కూడా టై అవ్వాల్సింది. టై అవ్వాల్సింది ఈయన వల్ల. నా వల్ల ఓడిపోయారు మీరా? మీ వల్లే. అరే నరేష్, పానీపూరి ఛాలెంజ్ విన్నర్స్ శ్రీ సత్య అండ్ టీమ్. యా, క్వశ్చన్స్ అయ్యేసరికి 1 point and 1 point. సో ఇంకా 2 questions ఉన్నాయి. ఈ 2 questions ఒకలే ఆన్సర్ చేస్తే వాళ్ళు డైరెక్ట్ గా విన్నర్స్ అవుతారు. మళ్ళీ ఒకటి ఆన్సర్ చేస్తే టై బ్రేకర్ ఆడాలన్నమాట. సో హియర్ కమ్స్ యువర్ థర్డ్ క్వశ్చన్. టొబాకోని బ్యాన్ చేసిన మొదటి దేశం ఏది? ఆప్షన్ ఏ శ్రీలంక, ఆప్షన్ బి కెనడా, ఆప్షన్ సి భూటాన్. రైజ్ యువర్ ఆన్సర్స్ ఇన్ 3, 2, 1 ఓపెన్. CACCCB. ఆప్షన్ బి ఎస్. కెనడా. వెళ్ళారా మీరు? వెళ్ళలేదు, మొన్ననే వీసా వచ్చింది. మరి అక్కడ బ్యాన్ మీకు అలవాటు ఉందా? మీరు ఎందుకు అనుకుంటున్నారు? అడుగు, అలవాటు ఉందా అన్నా? నాకు ఇష్టం లేదు. ఆవిడ కాన్ఫిడెంట్ గా ఏది తీశారు 2 సార్లు. ఆవిడ తెలిసి ఉంటది ఖచ్చితంగా. శ్రీలంక వెళ్ళారా మీరు? శ్రీలంక రాయేసానండి. ఎక్కువ మనము శ్రీలంక కెనడా వింటాం కానీ భూటాన్ గురించి ఎక్కువ వినం కాబట్టి దానికి కొద్దిగా ఇంపార్టెన్స్ ఇద్దాం అనిపించింది. మీరు ఎంత ఆలోచించారు? మా వాడు ఈజీగా చెప్తాడు ఆన్సర్. చెప్పరా ఎక్కడ బ్యాను? ఆప్షన్ సి భూటాన్. భూటాన్ సైతాన్ నయ్యే, భూటాన్. భూటాన్. ఆప్షన్ సి భూటాన్. స్పెల్లింగ్ చెప్పు. భూటాన్ BOOTAN. అరే నరే చెప్తాను ఆగన్నా. లైన్ లో ఉంటారు. లైన్ లో BHOO భూ TAN టాన్ భూటాన్. BHOO భూ TAN టన్ భూటన్. నరేష్ తెలీదా నిజంగా? చెప్పొచ్చు కదా ఫస్ట్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి భూటాన్. కానీ ఎవరు ఫాస్ట్ గా తీశారు? మేమే ఫాస్ట్ తీసాం. సో ఇద్దర్లో ఫాస్ట్ ఎవరు తీశారు అంటే this team. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారా బూంది లడ్డురో వాడించే కబట్టిరో. జ్వాలారెడ్డి టీం అందరూ కూడా మమ్మల్ని చూసి తీసిందామా?
సి అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇక్కడ. ఇప్పుడు తన సి అనేది లాస్ట్ లో తీసింది, మమ్మల్ని చూసి తీసిందా తర్వాత తీసింది శ్రీ సత్య. నేను చూసి తీసావా చూసి చేయలేదా అనేది సెకండరీ. బట్ ఇది కోఆర్డినేషన్ గేమ్ కదా. కోఆర్డినేషన్ అంటే మమ్మల్ని చూసి కోఆర్డినేట్ చేయకూడదు, మిమ్మల్ని మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి. చూసి లేదు అప్పటికి సీమెన్ చెయ్యండి. కెమెరాలు ఉన్నాయి, నేను చూసి చెప్తున్నా కదా నేను. ఇప్పుడు లాస్ట్ లో లేట్ గా ఎవరు తీస్తే వాళ్ళు ఇప్పుడు 3 సీలు తీసినా లాస్ట్ తీస్తే వాళ్ళు విన్నర్ ఎవరు? మీరే అవుతారు. 2 సీలు అప్పుడు బ్లైండ్ ఫోల్డ్ పెట్టి తీయాలి. మానస్ ఒక్క పాయింటే కదా, చాలా టైం ఎగిరిపోతుంది. అసలంతా వచ్చింది ఫస్ట్ ఈ భూటాన్ స్పెల్లింగ్ వల్ల. సో హియర్ కమ్స్ యువర్ ఫైనల్ క్వశ్చన్, జాగ్రత్తగా వినండి. మన దేశంలోని అతి పురాతనమైన ఆట ఏది? ఆప్షన్ ఏ రెజ్లింగ్, ఆప్షన్ బి క్రికెట్, ఆప్షన్ సి హాకీ. రైజ్ యువర్ ఆన్సర్స్ ఇన్ 3, 2, 1 ఓపెన్. ఓకే, ఆప్షన్ ఏ రెజ్లింగ్. యు నో కుస్తీ పోటీ. రెజ్లింగ్ అంటే కుస్తీ పోటీ కదా, ఒక పాతకాలంలో కుస్తీ పోటీ అనేవాళ్ళు. బ్లైండ్ గెస్ మీకు తెలుసా? తెలుసు. ఓకే, మీరు? నేను రెజ్లింగ్ బి అని బి తీసాను నేను. ఓకే గుడ్. ఓకే థ్యాంక్ యూ. వదిలే. రెజ్లింగ్ కుస్తీ పోటీ. సేమ్ అదే. ఎందుకంటే మా తాతల కాలం నుంచి కొట్లాడుతున్నారు. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. అది అడిగి ముందా థ్యాంక్ యూ చెప్పా కదా, అందుకే రీజన్ అని చెప్తామేమో అని అడిగా. ఓకే వదిలే. చూడలేదా అసలు మన ఇండియా, మనం మంచి పాలు దాగి కుస్తీ పోటీలు ఆడతాము. సో దట్స్ వై. మనం అనొద్దమ్మా, నేను కాదు. నువ్వు చేసేదే అది రాత్రి అయితే. ఇవన్నీ లేకపోతున్నా. ఇసా రెడీ పెట్టుకోమ్మా, సౌండ్ రెడీ పెట్టుకో. రెడీ అమ్మా, ప్లే అమ్మా. సౌండ్ ఎందుకు ప్లే? ఆన్సర్. సౌండ్ ప్లే అయితే దాన్ని బట్టి ఆన్సర్ ఎవరో తెలుస్తుందా? ఏమో నాకు కూడా తెలీదు. సౌండ్ ప్లే ఇన్ 3, 2, 1 లెట్స్ ప్లే. ఆ కుర్చీని మార్చబెట్టి అన్నా ప్లే అన్నా. మంచిగా ప్లే. ఇలా ప్లే చూసా ఎంత బ్యాడ్ అయ్యో. వై నాట్ ప్లే అను. అన్ని చోట్ల ఓడిపోలేనన్నా, మీకు దండం పెడతానన్నా. రెజ్లింగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. టై అయ్యారు 2 పాయింట్స్. సో టై బ్రేకర్ కింద లాస్ట్ క్వశ్చన్ ఉంటుంది. ఇది ఎవరైతే రైట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్ అవుతారు. ఓకే, హియర్ కమ్స్ యువర్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద రౌండ్. భూకంపం వస్తుందని ముందుగా ఏ జీవికి తెలుస్తుంది? ఆప్షన్ ఏ ఎలుక, ఆప్షన్ బి పాము, ఆప్షన్ సి పిల్లి, క్యాట్. రైజ్ యువర్ ఆన్సర్స్ ఇన్ 3, 2, 1 ఓపెన్. ఏంటి పరిస్థితి ఏంటి? మా ఇంట్లో గొడవ అయితే ఫస్ట్ వెళ్ళిపోయేది ఎలకలే. భూకంపం వచ్చే రేంజ్ లో గొడవ పడతారు మీ ఇంట్లో? మామూలుగా ఉండదు, ప్లేట్లన్నీ ఇసిరేసుకొని అట్లుంటది. అంత గొడవ అవుతుంటే మనం వెళ్ళాలి కదా. అంటే నేను వెళ్ళకనా? ఆయన వెళ్ళిపోయిండు ఫస్ట్. బేసిక్లీ పాము పొట్ట దాంట్లో ఉంటుంది, బట్ ఎలుక గొయ్యి తవ్వి లోపలికి వెళ్తుంది కదా, వెళ్ళగలదు కదా. సో దానికి ఇంకా వైబ్రేషన్ ఫాస్ట్ గా వస్తాయి. అండ్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నాయమ్మ నా తల్లి నా చిరా బాహుబలిక నాయమ్మ